ఓం నమో వెంకటేశాయ నమః. ఓం ఓం శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మస్వరూపాయ స్వరూపిణే నమః. దక్షిణామూర్తే నమః. ఆచార్య శంకరాచార్య గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు అద్భుతమైన శ్లోకం మనం నేర్చుకుంటున్నాం. నేను ఇదివరకు 2-3 శ్లోకాల నుంచి చాలా ముఖ్యమైన చెప్పాను. అది ఏంటంటే 31, 32, 33, ఈరోజు 34 ఎపిసోడ్. ఈ నాలుగు స్క్వేర్ లెక్క చాలా పకడ్బందీ శ్లోకాలు. ఈ 4వ శ్లోకం ఈ 4 యొక్క సారాంశం తెలుపుతుంది. 3 సారాంశం కాబట్టి చాలా ముఖ్యమైనది. ఇది చాలా మీరు జాగ్రత్తగా విని మొత్తం శివశక్తుల స్వరూపం మొత్తం ఉంటుంది. లక్ష్మీనారాయణ స్వరూపం మొత్తం తెలుస్తుంది. పరబ్రహ్మ స్వరూపం తెలుస్తుంది మనకి. కాబట్టి భక్తులు శ్రద్ధగా వినాలని కోరుతున్నాను. ఫస్ట్ వాగ్దేవి అమ్మవారి యొక్క వాక్కు యొక్క విలువ ఏంటి, అమ్మవారి యొక్క వాక్కు గురించి మనం దాని ఇది తెలుసుకుందాం. అది ఏం చెప్తున్నా స్వామి ఏం చెప్పాడంటే, అకృత్యం వాచ సూతే తవ వదన భూష జపవిధి జప ప్రస్తార తే దహన సనపాణే పరిజన విషాం బృందై అర్ఘ్యం తవ చరణయో దత్తం అనుసం త్రయాణం దేవానం తిగుణ జింతాం తపస్సతాం అని చెప్పాడు. అంటే ఇందులో మెయిన్ అంటే అమ్మవారి ప్రతి మాట వాక్కు అదే వేదాలు, అదే వాగ్మయం, అదే మంత్రం, అన్నీ అవి అనేది ఈ శ్లోకం చెప్తుంది. తవ వదన భూష, తవ అంటే అమ్మవారి యొక్క వదనం యొక్క ఇది ఆ ముఖమే బ్రహ్మాండమైనటువంటి సౌందర్యం గలది. అందులో ఆమెలోంచి వెలువడే వాక్కు, ఆమె పెదవిని కదుపుతే వచ్చేటువంటి వాక్కు, ఆ పెదవనే మహా అందంగా ఉంటాయి. ఇదివరకు మనం వర్ణించాం, లాస్ట్ శ్లోకాల్లో వర్ణించబడ్డాయి. ఆ పెదవులు ఒక కమలాల వరకు ఉన్నాయి. ఆ పెదవి నుంచి వచ్చే వాక్కు అట, అది పెదవి వాక్కు ఒక పెద్ద అలంకారమే కాదు, జప విధి అన్నారు. నిన్ను ఉపాసించడానికి పనికి వచ్చే మంత్రం, ప్రతి వాక్కు నీలో వచ్చే వాక్కు నిన్ను ఉపాసించడానికి, అమ్మాన్ని స్వామిని ఉపాసించడానికి పనికి వచ్చేటువంటి వాక్కులు. అన్ని మంత్రాలు అమ్మవారి నోటి నుంచి వచ్చినాయి, అమ్మవారి మాటల నుంచి వచ్చినాయే మంత్రాలు, జపాలు. వేదాలు కూడా అమ్మ నుంచి వచ్చినాయి అంటారు. ఇందులో వాచ కృతిం సూతే, శ్రేష్టమైన వేద వాగ్మయాన్ని సృష్టిస్తుంది. వాచ కృతిం సూతే, శ్రేష్టమైన వేద వాగ్మయాన్ని కూడా నీ వాక్కులు సృష్టిస్తుంది. తే జప ప్రస్తార, నీ నామ జపమే సమస్త మంత్రాలు, జపాలు, స్తోత్రాలు అన్నిటికీ అదే. శ్రీచక్ర మంత్రానికి కూడా ప్రస్తారం, మంత్రాలు, జపాలు, స్తోత్రాలు కూడా ఇదే నీ నోటి నుంచి వచ్చిన వాక్కులే. దహనసనే పాణే, అగ్నిని చేతులు పట్టుకుని ఆ శివుడిని నాట్యం చేస్తాడు కదా. అయితే ఆయనకి పరిచయం చేసే దాని నువ్వమ్మా. ఆయన అగ్నితోని చేతులు పట్టుకొని నాట్యం చేస్తే శివతాండవం చేస్తాడు. ఆయనకి అమ్మవారి పరిచయం చేసేటువంటిది. అంటే ఆయన తాండవం చేస్తే ఆయన నుండి అగ్ని పట్టుకొని తాళం చేస్తున్నాడు. అంటే 3వ అగ్ని, తేజాగ్ని, ఆయన దగ్గర 3 అగ్నులు ఉన్నాయి. 2 కళ్ళు సూర్యచంద్రుడు ఈ అగ్ని చేతులు పట్టుకుని, అంటే అది 3వ నేత్రం నుంచి అగ్ని, ఆ అగ్ని చేతులను పట్టుకొని ఆయన నాట్యం చేస్తాడు. దాంతోనే అన్నిటినీ ఆయన సంహారకర్త, అన్నిటిని మనలో ఉన్న అసెట్ వర్గాన్ని భస్మం చేస్తాడు. లాస్ట్కు లయం కూడా, సృష్టి తర్వాత లయం కూడా చేసేది ఆయనే. అగ్ని, ఆయన 3వ కన్ను నుంచి వచ్చే అగ్ని, చేతిలో ఉన్న అగ్ని, దాంతో ధనం కూడా చేసేస్తాడు. దాన వన పానే అగ్నిని, అదే దాన సన పానే అని.
అన్నాడు. త్రయాణం దేవానాం త్రిమూర్తులకు గుణజనితానాం. అమ్మవారట మూడు నీవే చెప్పాను, అమ్మకి మాత్రమే 3 గుణాలని, స్వామికి ఏ గుణం నిర్గుణుడైన అమ్మకు 3 గుణాలు, సత్వగుణం, రజగుణం, త్రిగుణం. ఈ 3 గుణాలని బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు అమ్మే ప్రసాదిస్తుంది. ఆమె దగ్గర ఉన్నాయి కాబట్టి అమ్మే వీళ్ళకి ఇచ్చి వాళ్ళ ద్వారా ఈ గుణం తమ గుణంతో సృష్టి స్థితి లయాల కార్యక్రమం చేయించి ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని నడుపుతున్నాడు. అది ఈ యొక్క శ్లోక అర్థం. అంటే అమ్మే అన్నిటి మూలం. అమ్మ వాక్కుడే వేదాలు, అమ్మ వాక్కుడే మంత్రాలు, అమ్మ వాక్కుడే యజ్ఞాలు, అమ్మ వాక్కులోంచే సర్వస్వం, స్తోత్రాలు అన్నీ అమ్మ వాక్కుల నుంచి వచ్చినాయి. అమ్మ గుణాల్లోంచి సృష్టి స్థితి లయాలు కుదురుతున్నాయి. అమ్మ గుణాల్లో 3 గుణాలే ఆధారం, సృష్టికి ఆధారం, అన్నిటికీ ఆధారం, వాళ్ళ శక్తికి ఆధారం, ముగ్గురికి. కాబట్టి అమ్మ అంత చేసే క్రియాశక్తి మొత్తం అమ్మే. జగత్తును రక్షించేదే అమ్మే. వాళ్ళ స్వామి లక్ష్మీనారాయణతో లక్ష్మిగా ఉండి నారాయణతో సృష్టిని మొత్తం రక్షిస్తుంది. సరస్వతిగా ఉండి సృష్టిని చేస్తుంది. దుర్గగా ఉండి సంహారం చేస్తుంది. అది శ్రీచక్రం రేఖలు కూడా మా ముట్టి రేఖలు, పిచ్చి రేఖలు అమ్మవారిని స్తోత్రం చేసి అమ్మవారి దేవరు బిందుస్థానం చేరుకోవడానికి, మనం పోవడానికి ఒక మార్గం శ్రీచక్ర పటం. ఆ నోటి నుండి వచ్చిన వాక్కుల ద్వారానే ఖడ్గమాల స్తోత్రం, ఎన్ని స్తోత్రాలు ఉన్నాయో ఈ సౌందర్యలహరి స్తోత్రం, ఖడ్గమాల స్తోత్రం, ఇటువంటి ఈ శ్రీచక్రానికి 3 లలితా సహస్రనామాలు ఒకటి. వీటి ద్వారానే నువ్వు బిందుస్థానం చేరుకుంటావు. ఆ బిందుస్థానం చేరుకుంటే నీకు మోక్షం లభిస్తుంది. దాని తోడ్పడి అమ్మ దయ, అమ్మ కృప, అమ్మ ప్రసాదించిన స్తోత్రం. అమ్మని స్తోత్రం చేస్తేనే బిందుస్థానం చేరుకోగలుగుతున్నాం. అందుకనే అమ్మ ముఖం నుంచి వచ్చేది వాక్శుద్ధి, వాక్మయం. సాధకుడు చేసి ప్రతి జపం అమ్మవారి యొక్క వాక్యం. ఇది చెప్పాడు స్వామి. ఇప్పుడు ఇంకొక మనం శ్లోకం నేర్చుకున్నాం. అది అద్భుతమైన శ్లోకం. అది ఎంత అద్భుతం అంటే ఈ 31, 32, 33, 34 శ్లోకాల గ్రూపు. ఈ గ్రూపులో ఇది 4వది. ఇది అన్నిటి సారాంశం ఇందులో ఉంది. సృష్టి సారాంశం, పరబ్రహ్మ సారాంశం అన్నీ ఇందులో ఉంది ఈ శ్లోకం. కాబట్టి ఈ శ్లోకాన్ని నేను ఎక్కువ టైం మీరు శ్రద్ధగా వినండి అనుకుని దాన్ని తక్కువ చేసి దీన్ని ఎక్కువగా నేను మీకు చెప్తున్నాను. ఏంటంటే శివశక్తి సమరస్యం, ఇద్దరి శక్తుల యొక్క సమరస్యం, వాళ్ళ యొక్క అవినాభావ సంబంధం, పరబ్రహ్మ రహస్యం. ఇప్పుడు నేను చెప్పబోయే శ్లోకం పరబ్రహ్మ రహస్యం. బ్రహ్మం అంటే ఏమిటి, అసలు దాని రహస్యం అంటే ఇందులో ఉంటుంది. చాలా కొద్దిగా వస్తుంది. అమ్మ అనుగ్రహంతో నేను మీకు చెప్పగలుగుతాను. శరీరం త్వం శంభో శశిమిహిర వక్షోరుహయుగం తవ ఆత్మానం మన్యే భగవతి నవ ఆత్మాన మనకం అత శేషీ త్వయ ఉభయ సాధారణతయా స్థితః సంబంధో వాం సమరస పరానంద పరయో. అంటే జాగ్రత్తగా అర్థం తీసుకుందాం. శరీరం త్వం శంభో, శరీరం త్వం శంభో. శరీరాన్ని
త్వం నీవు ఓ భగవతి మాత, ఓ అమ్మ, ఓ తల్లి, ఓ లక్ష్మీమాత, ఓ సరస్వతి మాత, ఓ లక్ష్మీ సరస్వతి దుర్గామాత, ఓ ఆంధ్రరత్న భగవతి మాత అంటారు. ఓ భగవతి, నీవు ఆ శంభుని శరీర స్వరూపిణివి. త్వం శరీరం శంభు. అమ్మవారట శివుని స్వరూపం, లక్ష్మి నారాయణ శరీరం, సరస్వతి బ్రహ్మ శరీరం. అంటే స్వామి యొక్క శరీరం ఏది ఉందో అది అమ్మ. బాగా ధరించుకొని ఇక్కడి నుంచి ఒక్క క్షణం కూడా మీరు పక్కకు జరగదు. మనం దాచిన ఇప్పుడు శరీరం ఉందా లేదా, ఈ శరీరం అమ్మ ఇచ్చిన మనకు శరీరమే. అది మీకు తెలుసు. మామూలుగా మన అమ్మ గర్భంలో తయారైన శరీరం. అట్లనే స్వామికి పరబ్రహ్మ స్వరూపుడైన స్వామికి సత్తుకు శరీరం ఇచ్చింది ఎవరంటే చిత్ అంటే పరబ్రహ్మ స్వరూపిణి, పరాశక్తి ఇచ్చింది స్వామి శరీరం. స్వామికి ఇచ్చే శివుని శరీరమే భగవత్ శరీరం. శంభుని శరీరం అంటే శంకర్ పరమేశ్వర శరీరం, పరాశక్తి శరీరం. అది తీసుకోండి. అది లక్ష్మీనారాయణ శరీరం. ఇప్పుడు చెప్పాక 3. అట్లనే శశి మిహిర వృక్షోరుహ. శశి అంటే చంద్రుడు, మిహిర్ అంటే సూర్యుడు. ఈ 2 సూర్యచంద్రుడు 2 అమ్మవారి యొక్క స్తనయుగం. ఇవి 2 ప్రకాశవంతంగా వెలుగుతుంటాయి. ఒకటి సూర్యుడు వేడి అగ్నితత్వం, చంద్రుడు సోమతత్వం అంటారు, చల్లగా ఉంటుంది. వేడితత్వం, అగ్ని వేడితత్వం లాంటి సూర్యుడైతే చంద్రతత్వం సోమతత్వం అది అంటారు. చంద్రుడు సోమతత్వం. అయితే ఈ 2 అమ్మవారి యొక్క స్తనయుగం. ఈ సూర్యచంద్రుడిద్దరు వాళ్ళు ఆ విధంగా పెరుగుతుంటారు. ప్రపంచకానికి చల్లదనం, వేడిదనం ఇచ్చి ధనాన్ని, సృష్టి మొత్తాన్ని కాపాడుతున్నది తల్లి. తవాత్మానం మన్యే, నీ ఆత్మస్వరూపముగా భావిస్తున్నాం. ఆ ఆత్మస్వరూపమే బాబా. ఈ యొక్క ఈ సోమతత్వం, అగ్నితత్వం అన్నీ ఆత్మస్వరూపం. అది అర్థమైందా? భగవతి ఓ మాత, ఓ జగన్మాత, నవాత్మస్వరూపుడైన నవాత్మానం అంటే ఎవరు? పరమాత్ముడు. నవావరణలో ఉన్నది, లోపల బిందుస్థానంలో ఉన్నవాడు ఆయన శివుడు. బిందుస్థానమే నవాత్మ. అదే శ్రీచక్రంలో లోపల బిందుస్థానంలో ఉండేది సచ్చిత్తుడు. అక్కడ సత్స్వరూపుడు శంభు ఉన్నాడు. ఆత్మస్వరూపుడుగా ఉన్నవాడు నవాత్మానం అంటే. ఆత్మస్వరూపుడు ఎవరంటే శంకరుడు, శివతత్వం. శివుడు అనుకోండి, శివతత్వం. లక్ష్మీనారాయణుడు, సరస్వతి బ్రహ్మలు. ఆత్మ అంటే సచిత్తుడు అంటే వాళ్ళే. అదే పరబ్రహ్మస్వరూపం అంటే పరమాత్మ, పరాశక్తి కలిపితే సచిత్తుడు, పరబ్రహ్మస్వరూపం. వాళ్ళే శివశక్తుడు, లక్ష్మీనారాయణుడు. వాళ్ళని శేషి అంటారు. శేషి అంటే శేషమైన జీవుడు, శేషి అంటే పరమాత్మ. అంటే స్వామి అమ్మలాగా ఆదేయ సంబంధం. శేష అంటే ఆధారం, శేషి అంటే ఆదేయ సంబంధం. దీని మీద శేషి నుంచి వచ్చిందే శేషం. కాబట్టి శేషి మీద ఆధారపడుతుంది శేషం. వాళ్ళే శేష, స్వామి శేషి అమ్మ. ఇట్లా అనుకోండి కదా, ఇద్దరు ఒకటే. కాబట్టి ఉభయ సాధారణ తయా, ఇద్దరికీ సమానమైనటువంటి అంతరంగ సంబంధం ఉంది. అందుకని నేను ఎవరు శేషి అని చెప్పలేము. ఎందుకంటే జనరల్గా సత్ మొట్టమొదటి ఉంది, సృష్టికి పూర్వం ఉన్నది సత్ పదార్థము. సత్ అంటే పరమాత్మ.
ఆ తర్వాత ఆయన యొక్క చైతన్యం నుంచి అమితమైన చైతన్యం దాని నుండి ప్రకాశం ఉద్భవిస్తే ఆ స్వరూపమే అమ్మ. దాన్ని స్వామి సగభాగంగా ధరించాడు. ఆయన శక్తి మొత్తం సగభాగం ఆమె తీసుకొని, ఈరోజు ఎన్నోసార్లు చెప్పాను, సగభాగ శక్తి తీసుకుని ఆమె సృష్టి మొత్తం గావించింది. అయితే వీరిద్దరికి సమరస భావం ఉంది. 50% ఇచ్చాడు ఆమె శక్తులు. కాబట్టి ఈయన ఎక్కువ ఆమె ఎక్కువ అంటే చెప్పడు. కుడి కన్నా ఎక్కువ చేయడం కన్నా ఎక్కువ అంటే ఏం చెప్తాం? ఈ చెవి ఎక్కువ ఈ ఎక్కువ అంటే ఏం చెప్తాం? చెప్పలేము మనం. అందుకనే అమ్మ ఎడమ భాగం మొత్తం 50% అమ్మ, కుడి భాగం స్వామి, ఇద్దరు 50%లో ఒక శక్తిగా పరబ్రహ్మంగా సచ్చిత్తుడు పరబ్రహ్మం ఒక రూపాయి నాణ్యంగా కలిసిపోయారు. అయితే ఇందులో స్వామి శరీరం అమ్మ చెప్పాక, స్వామి శరీరం అమ్మ, అమ్మ ఆత్మ శివుడు. ఇది ఈ 2 పాయింట్ గుర్తుపెట్టుకోండి. అమ్మ స్వామి శరీరం అమ్మ శరీరంలో ఉన్న ఆత్మ, అమ్మ ఆత్మ స్వామి. అంటే ఈ శరీరం, ఇప్పుడు ఉదాహరణగా ఈ శరీరం అమ్మ అయితే మనలో ఉన్న ఆత్మ శివుడు. ఈ శరీరం ఉండి ఆత్మ లేకపోతే ఉపయోగం లేదు. ఆత్మ ఒక్కటే ఉండి శరీరం లేకపోతే ఈ దీనికి ఉపయోగం లేదు. అంటే ఈ జీవత్వానికి, మనిషికి ఉపయోగం కలగాలంటే శరీరం ఉండాలి, ఆత్మ ఉండి రూప చైతన్యాన్ని ఇవ్వాలి. శరీరం ఈ రూపం లేకపోతే నువ్వేం ఉట్టి ఆత్మ ఉంటే శరీరం లేకపోతే ఏం చేస్తావు? ఇక ఉట్టి ఎముకలు కూడా లోపల శరీరం లేదు, ఉట్టి ఎముకలు కూడా శవమే కాదు. అది పనికిరాందే కదా. శరీరం ఉంటే దానికి సృష్టి జరుగుతుంటుంది, మొత్తం అన్ని విధులు నడుపుతావు. లేకపోతే ఈ శరీరం లేకపోతే ఎవరు చూడు మన పిలవాలన్నా మనకు ఒక పేరు నామరూపాలు వచ్చినాయంటే శరీరం వల్లనే వస్తాయి. ఒక ఆకర్షణ, ఒక వికర్షణ ఏదైనా శరీరం వల్లనే. స్త్రీ పురుషులకు కానీ ఎవరికైనా మొత్తం దీనివల్ల మొత్తం ఒక చెట్టు పుట్ట గుట్ట శరీరమే. ఆ శరీరం ఎవరు? ఆత్మస్వరూపం అయితే ఆత్మస్వరూపం శివుడు. ఆ శివుడు లోపల లేకపోతే ఈ శరీరం పనిచేయదు, శవం. అనుకో శివుడు లేకపోతే శవం అన్నారు. అంటే శివుడు ఒకరి మీద ఒకరు డిపెండ్ అయ్యారు. ఇప్పుడు ఇది లేకపోతే పనిచేయదు, ఆ శివుడు లేకపోయినా ఈ శరీరం పనిచేయదు. కాబట్టి 2 ఉండాలి. రూపాయి అంటే 2 కలిస్తేనే రూపాయికి విలువ, కాకపోతే దానికి విలువ లేదుగా. దాని మధ్య కూర్చున్నా, దాని మధ్య ఇది చేసినా దానికి రూపాయికి 2 బొమ్మ బొస్సు కలిసి ఉంటున్నప్పుడే దాని విలువ ఉంటుంది, రాకపోతే లేదు. అందుకో సచ్చిత్తుడు అంటే పరబ్రహ్మం అంటేనే సచ్చిత్తుడు. సత్తు ప్రస్థిత్తు పరబ్రహ్మం, వారే శివశక్తులు, వారే లక్ష్మీనారాయణులు, వారే స్త్రీ పురుష శక్తులు, సచ్చిత్తులు. సత్తు పురుష శక్తి, చిత్తు స్త్రీ శక్తి, చైతన్య శక్తి అమ్మ. అమ్మ వల్లనే 3 గుణాలు ధరించి ఈయన స్వరూప శక్తితోని అమ్మ మొత్తం సృష్టిని కలిగిస్తుంది. నేను చెప్పాను, ఎన్నిసార్లు చెప్పాను. స్వామి యొక్క చైతన్యంలోంచి వచ్చినటువంటి ప్రకాశం, దివ్య ప్రకాశం, చైతన్యం అమ్మ గ్రహించి తనలో ఇముడ్చుకుని 3 గుణాలు తాల్చి మాయగా మారి మనకు సృష్టిని ఏర్పరుస్తుంది. సృష్టిని ఎలా ఉంచింది? స్వామి ఇచ్చ చేస్తే ఆ ఇచ్ఛానుసారంగా ఈమె చూస్తుంది. అదే మాయా స్వరూపం. అందుకు మాయా అవతారం ఎట్లా చూసినా ఇది నిజం కాదు. ఈ సృష్టి నిజం కాదు. మాయా స్వరూపునికి అమ్మ ఇస్తుంది, ఆయన కోరిక ఏమి ఇస్తున్నటువంటి ఒక్కొక్కటి. అంటే రజ్జుని సర్పంగా మనం భావిస్తున్నామే, ఆ భావనే సృష్టి.
ఈ సృష్టి మొత్తం కూడా అదే రద్దు సర్పం లాంటిది. ఇదంతా భ్రాంతి. అందుకనే జగన్ మిథ్యా, భ్రాంతి. మనం భ్రాంతి పడుతున్నాం. ఎట్లా? రద్దుని సర్పం లెక్క మనం పడినట్టుగా. ఏంది ఎట్లా ఎందువల్ల పడుతున్నాం? మాయాశక్తి వల్ల పడుతున్నాం. అమ్మ మాయాశక్తి ఎవరు? అమ్మ. మరి ఇందులో ఇన్ని రకాలు ఇవన్నీ ఎట్టొస్తున్నాయంటే 3 గుణాలు ఆధారం చేసుకుంది కాబట్టి ఆ 3 గుణాలంటే సత్వ రజస్తమ గుణాలు. మంచివాళ్ళు దేవతలు, రజగుణం వాళ్ళు మానవులు, తమోసులు దైవ అసురుడు. ఇట్లా 3 కేటగిరీలుగా పుట్టారు. 3 గుణాలు. ఆ 3 గుణాలు మిశ్రితమే ఏదైనా. ఈ దాంతో పాళ్ళు కలిపితే ఈ రంగులు కనుక ఎట్ట కలుపుతారు? పాళ్ళు కలిపితే ఒక్కో రంగు వస్తుంటుంది. మనకు తెలుసు కదా, రెడ్, బ్లూ, గ్రీన్ 3 ఉంటే కాంబినేషన్ ఒక్కో రంగు ఏ పాలు ఎక్కువ వేసుకుంటే ఆ పాల ప్రకారంగా ఒక్కొక్క రంగులు రకరకాల రంగులు వస్తూనే ఉంటాయి. మెయిన్ ఉండేది 3 ఉంటాయి. 3 రంగులు ఉంటాయి. అందుకనే సమరస సంపూర్ణ వీరిద్దరూ సమరసం ఒకరి మీద ఒకరి ఆధారం, ఒకరు లేనిది ఒకరు లేరు. వాళ్ళిద్దరు వాళ్ళని సృష్టి జరిగింది, వాళ్ళిద్దరు వాళ్ళని సృష్టి స్థితి నడుస్తున్నాయి, మొత్తం ప్రపంచంగా నడుస్తున్నది. ఇదంతా ఆభాసం తెచ్చుకోండి. ఇదంతా మనం చిదాభాసనం. మనం అంతా నాది ఒక స్టోరీ, నాది ఒక సినిమా తీసింది అమ్మ. స్వామి కోరుకున్నాడు, నా పేరు మీద వస్తున్నప్పుడు చేసి పెట్టింది. మీ పేరు మీద ఆయన కోరుకున్నాడు, ఒక పెట్టింది. అనుభవం కొరకు స్వామి మానవ జన్మలో మానవ శరీరాన్ని సృష్టించుకొని మనలో ఆత్మస్వరూపంగా తెచ్చి అనుభవిస్తున్నాడు స్వామి. అందుకనే మానవ జన్మ గొప్పది. ఆత్మస్వరూపం పరబ్రహ్మ సత్యస్వరూపం ఆయన అనుభవిస్తున్నాడు. దాన్ని మన శరీరాన్ని సృష్టించి ఎంచుకున్నాడు. చెట్లు చేమలు వాటర్లు ఆయన లేడు, ఆత్మస్వరూపంగా ఉండడు. ఉట్టిగా చలనం మాత్రమే ఉంటుంది, చైతన్యం మాత్రం ఉంటుంది, చైతన్య స్వరూపం ఉంటుంది. ఇక్కడ మొత్తం సచిత్తులు ఇద్దరు ఉన్నారు. ఇక్కడ చైతన్యం, ఆ స్వరూపం, ఆ చైతన్యం మొత్తం ఆత్మ తెలుసుకుంటే పరబ్రహ్మాన్ని తెలుసుకున్నట్టే. అందుకని అంతలో మన ఆత్మ ఉన్నాడు కాబట్టి ఈ మానవ జన్మ అతి ముఖ్యమైనది, ప్రాముఖ్యమైనది, ఉత్తమమైనది. అన్ని జన్మల కంటే ఉత్తమమైనది. ఆ ఉత్తమమైన జన్మ కాబట్టి మనలో ఉన్న పరబ్రహ్మ దీన్ని ఎంచుకొని అనుభవిస్తున్నాడు. కాబట్టి ఈ సృష్టిని ఆనే సృష్టి, అది కూడా మిథ్యగా తీసుకున్నాడు. ఈ శరీరం మిథ్య అంతా దీన్ని తీసుకొని ఒక రకమైన నా రూపంలో అనుభవిస్తున్నాడు, మీ రూపంలో అనుభవిస్తున్నాడు. ఈ కోటాను మంది మానవ రూపాలలో ఆయన స్వరూపమే, వాసచిత్ర స్వరూపంతోనే ఈ సృష్టి మొత్తం అన్ని రూపాలు వారి. అందరిలో ఉన్నది ఆత్మనే, అందరిలో ఉన్న ఆత్మనే. కాబట్టి మనం ఈ శరీరాల భేదాలే ఈ రంగులు మారినట్టుగా మార్చింది. కానీ లోపల తత్వం ఒకటి, అదే ఆత్మతత్వం, అదే పరబ్రహ్మతత్వం. అందుకనే ఈ సమరసం సంపూర్ణ అభేద రసాన్ని చేర్చుకోవడమే జ్ఞానం. అదే పరమానందం కలిగిస్తుంది. ఈ జ్ఞానం తెలుసుకుంటే నీకు వచ్చేది ఏంటి అంటే ఆనందం. అదంతా అర్థం చేసుకోవాలి. సచిత్ర వేరు కాదు, అది సృష్టి ఏంటి ఇప్పుడు నేను చెప్పినంత మేము కొద్దిగా వంట పట్టుకోవాలి. శివుడు ఏం చెప్పాను మీకు? ప్రధానంగా మనం చెప్పిన వాటిలో శివుడు శక్తికి ఆత్మ, అమ్మవారి శక్తికి శివుడు ఆత్మ, శక్తి శివుడికి శరీరం, శక్తి శివునికి శరీరం. తర్వాత పరమార్థంలో ఇద్దరు రెండు కాదు, మనం చెప్పుకోవటానికి దీనికి మాత్రమే. కానీ ఇద్దరు పరమార్థాన్ని మాత్రం బయటికి ఇప్పుడు ఈ శరీరం ఆత్మ రెండు ఉంటేనే పనిచేస్తుంది. ఇది బయట నేను అని చెప్పుకోవడానికి ఇది.
లోపల అంతరార్థ ఆధ్యాత్మిక భావన నేను అనేది వేరే ఉంది, ఆత్మ ఒకటి సచిత్తుడు. అట్లనే ఇక్కడ పరమార్థంలో ఇద్దరు ఒకటి సచిత్తుడు, ₹1 బిడ్డే. బయట శివుడు వేరే, శక్తి వేరే, ఈ శరీరం వేరే. ఇక్కడ బాహ్య శరీరంలో ఏ చలామణి బయట చలామణి శివుడు పార్వతి లెక్క, లక్ష్మీనారాయణ లెక్క చలామణి అడుగుతున్నాడు. కానీ లోపల పరమార్థం ఉంది. ఆ పరమార్థంలో ఆధ్యాత్మికతలో ఇద్దరు సచిత్తులు మాత్రమే ఒక్కళ్ళే ఉన్నది ఒకటి మొత్తం ప్రపంచంగా, అసలు సృష్టి మొత్తం మీద వాళ్ళే సచిత్తులు. ఉన్నది ఒకటి, ఏకం, అదే పరబ్రహ్మం. వేరే ఎవరు లేరు. ఆ సచిత్తులు నీకు నానా రూపాలు కనపడుతున్నాయి. వినాయకుడని, సుబ్రహ్మణ్యుడని, నీకు నువ్వు ఏ రూపం కావాలనుకుంటే ఆ రూపంలో నీకు కనపడుతుంది. ఏది రంగులు కనుక మనకు ఎట్లా తయారైతే ఆ విధంగా. అందుకే శివశక్తుల్ని ఇద్దరు ఒకటే. శివశక్తి అందుకే సమరసమైన వాళ్ళిద్దరు పరమ చైతన్యం, సమరస భావం గల వాళ్ళు, సమరస చైతన్యం వాళ్ళు. ఈ శ్లోకంలో రహస్యం ఇదే. మొదటి ఈ శివశక్తి సంబంధం గురించి చెప్పే శ్లోకం ఇది చెప్పింది. ఇప్పుడు పూర్తి మనకు అర్థం చెప్పింది. దీన్ని చెప్పడానికి మనం 31, 32, 33 వాటిని కూడా చెప్పుకొని వచ్చాం. చెప్పొచ్చి ఇక్కడ ఫైనల్గా దాని అల్టిమేట్ది మొత్తం వివరణ ఇచ్చేసాం. మనకు అద్వైత దృష్టిలో ఇది అంతకంటే లోతైనది. ఎందుకంటే మనకు కనిపించే జగత్తు, ఈ కనిపించే జగత్తు మొత్తం ఉన్న అంత మిథ్య, సచిత్తుల యొక్క ఒక ఇది లాంటిది. మాయా సృష్టిగా అమ్మ సృష్టించింది అనుకున్నాం. అందుకనే చైతన్యము, ఈ జగత్ అంటే ఏంటిది? చైతన్యం ఉన్నదిలో ప్రకృతి అంటే శరీరం లాంటిది. అమ్మ శరీరం ఉంది, అందులో చైతన్యం ఉంది. చైతన్యం అంటే శివుడు లోపల చైతన్యంలో ఉండబట్టే ప్రకృతి మొత్తం ఆడుతుంది. అందుకనే ఈ జగత్ ఏంటి? ప్రకృతి అంతా జగత్ అంతా ప్రకృతి. అవన్నీ ఎట్లా కలాడుతున్నాయి, చేస్తున్నాయి, దాంట్లో చైతన్యం శివుడు ఉన్నాడు. ప్రకృతి అంటే అమ్మవారి శరీరం ప్రకృతిగా తాచింది. అది చలనగా ఆత్మగా శివుడు లోపల ఉండి దీన్ని మన్ని జగత్తుగా మార్చి చూపిస్తున్నాడు. అందుకని జగత్ అంటే ప్రకృతి లోపల ఉండే చైతన్యం ప్రకృతి కలిస్తేనే జగత్. అట్లనే మనం జీవులు కూడా అంతే. చైతన్యం శివశక్తులు రెండు సత్వశక్తులు కలిస్తేనే ఆత్మ ఉంటేనే ఆత్మే మన. ఇక అక్కడ చైతన్యం ప్రకృతి ఉంది, మనలో ఆ పరబ్రహ్మే మనలోకి ఈ సహస్రీశ్వరంలోంచి లోపలికి ప్రవేశించి ఆత్మస్వరూపంగా ఉన్నది. మన శరీరంలో మనం పుట్టినప్పుడు ఈ సహస్రీశ్వరం ఇక్కడ మెదడు బొక్క ఉంటుంది. ఆ అందంలోంచి లోపలికి చేరి ఆత్మస్వరూపంలో ఉదయాకాశంలో మనలో ఆత్మస్వరూపం ఉంది. కాబట్టి మనం అహం బ్రహ్మాత్మానం. మనం ఆ బ్రహ్మ మనలో చేరి ఉంది, ఇంట్లో ఉండి అనుభవిస్తున్నాడు. ఆయన మన శరీరాన్ని ఆయన ఎంచుకున్నాడు. ఈ జీవుణ్ణి అనుకో జీవాత్మ, ఆయన పరమాత్మ. అందుకనే చైతన్యం లేకపోతే ప్రకృతి వ్యక్తం కాదు. అది లేకపోతే ఇది లేదు, ఇది లేకపోతే అది లేదు. చైతన్యం లేకపోతే ప్రకృతి లేదు. ప్రకృతి ఏమి పుట్టి డల్ ఆగిపోతుంది. వాస్తవంగా చైతన్యం ఉంటే ఆయన అస్వరూపం లేకపోతే నీకు ఇది వస్తుందా? అది ఏమీ లేదు. కాబట్టి రెండు అయిన సమరస సంబంధం. ప్రకటన లేకుండా చైతన్యాన్ని అనుభవించడం సాధ్యంగా. ప్రకటన అంటే మన స్వరూప ప్రకటన.
బయట మొత్తం ఈ జగత్తు మొత్తం సాకారం పొందుతూనే కదా మనకు అనుభవించడానికి. సాకారం ఉండాలి, సాకారంలో చైతన్యం ఉండాలి. అప్పుడే అది అనుభవంకి పనికొస్తుంది. అందుకో శివుడు నిరాకార చైతన్య స్వరూపుడు. ఆయన నిరాకారుడు కాబట్టి ఆయన చైతన్యవంతుడు. అమ్మవారు త్రిగుణాలు కాదు కాబట్టి సాకార రూపిణి అమ్మ. శక్తి వ్యక్తీకరణ అంటే సాకారం రూపిణి. ప్రకృతి కనపడేదంతా అమ్మవారి స్వరూపం. మన ఈ శరీరం అంతా అమ్మవారి. శివుడి శరీరం అమ్మవారు చెప్పేగా. ఈ రెండు వేరుగా. దీని కీనవృత్తి ఏమిటంటే బ్రహ్మం దేవతలకి కూడా ఈ బ్రహ్మం దేవతలకు కూడా అజ్ఞాతంగా ఉంటుంది. ఉండి వాటికి శక్తినిస్తుంది. ఈ దేవతలు కూడా ఇందు నుంచి పుట్టిన వాళ్ళే కంటే ఊడిపడలే. ఈ బ్రహ్మం నుంచి కలిగిన వాళ్ళే కాబట్టి బ్రహ్మ అజ్ఞాతంగా ఉంటారు. మనలో ఆత్మగా ఉంటే వాళ్ళ దగ్గర ఆత్మ అనేది ఉండదు. అజ్ఞాతంగా ఉంటారు దేవతలు. అజ్ఞాత శక్తిగా ఉంటారు. వారికి శక్తిని అజ్ఞాత శక్తిని ప్రసాదిస్తారు. శక్తిగా ఉంటారు. ఉండబట్టి వాళ్ళకి వీళ్ళు కూడా దేవతలు అయిపోయారు. మనం దేవతలు కాలేకపోయాయంటే మన అమ్మ ఉంటేనే ఆ బ్రహ్మ ఉంటేనే మనం చల్లం. వారికి కనపడదు. వాళ్ళు ఇంకా మనకంటే కొన్ని ఎక్సెసివ్ పవర్స్ ఉన్నాయి వాళ్ళకి. మన ఇప్పుడు మనం మామూలుగా మన కట్టుకు మన కొన్ని పవర్స్ ఉంటాయి. మన పైన ఆఫీసులు ఉంటే వారి పవర్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి. అట్లా మన పైన ఉన్నవాళ్ళు వాళ్ళ సత్వగుణులు, మన రజోగుణులు. వాళ్ళ యొక్క శక్తి చైతన్యం వారి యొక్క ఇది వేరు. చేతాస్వర పురుషుతి ఏమని చెప్తుంటే మాయాంత ప్రకృతి విద్యాన్ మాయినంతో మహేశ్వరం. ప్రకృతి మాయాశక్తి అంతే కదా, సాకారమైన మాయాశక్తి. దాని అధిష్టానం చైతన్యం మహేశ్వరుడు. ఇదే శివశక్తి తత్వాన్ని బోధించేటువంటి వేదాంతం. ఈ తైత్తరీయ పురుషుడు ఏంటంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సత్యం ఈ నిజం సత్యమైనది. ఇప్పుడు నేను చెప్పినంత సత్యం, వాస్తవం, జ్ఞానం, తెలుసుకోదగ్గ విషయం. ఇదే వేదం, ఇదే జ్ఞానం, ఇదే ఆత్మవిద్య, ఇదే బ్రహ్మజ్ఞానం. అనంతం, ఇది అనంతమైనది. విశ్వము ఇదంతా అనంతమైనది. ఈ సత్యమైనది జ్ఞానస్వరూపుడు, అనంత స్వరూపుడు ఎవరే అంటే బ్రహ్మస్వరూపం. అది బ్రహ్మస్వరూపం. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సత్యం అంటే శాశ్వతుడు, జ్ఞానం అంటే జ్ఞానవంతుడు, తెలియదగిన వాడు, తెలిసి అందరి అందిస్తూ. జ్ఞానం అంతే, అది వెలుగు, ప్రకాశం. జ్ఞానం అన్నా కూడా ఆ జ్ఞానం సూర్యుడి యొక్క ప్రకాశం ఉంటేనే మనకు అంత కనపడుతుంది. ఆ జ్ఞానం ఉంటేనే మనకు తెలుస్తుంది. మన జ్ఞానం లేకపోతే మనకి ఈ కాలో చేది కూడా జరగదు. అందుకనే సత్యవంతుడు, ఆయన జ్ఞానం స్వరూపం, అనంత స్వరూపం. ఎంతుంది సృష్టి, ఇన్ని ఖండాలు ఉంది. అదే బ్రహ్మస్వరూపం, అదే సత్యస్వరూపం, ఆనంద స్వరూపం, బ్రహ్మ చైతన్యం. ఇంకోటి ఇక్కడ చెప్పి శశిమిహర వక్షోరుహైవం అన్నాడు. అంటే చంద్రుడు సూర్యుడు కేవలం అలంకారం కాదు, సోమతత్వం, అగ్నితత్వం అన్నీ ఇచ్చి సృష్టిని పోయి మనకు వేడి ఉండాలి, చల్లదనం ఉండాలి. కాబట్టి అన్నిటికీ చెట్లకి సూర్యుడు లేకపోయినా మనం బతకలేం, చెట్లు బతకలేవు, ఏ జీవి బతకలేడు. అట్నే చల్లదనం కూడా ఉండాలి. చల్లదనం లేకపోయినా బతకలేదు, ఏ ప్రాణి బతకలేదు. అందువల్లనే సూర్యచంద్రుడు రెండు ముఖ్యం. వాళ్ళిద్దరిని పెట్టి అమ్మవారి మనని పోషిస్తుంది. శాంతి, అమృతం, మనస్సు. చంద్రుడు ఏం చేస్తాడంటే ఆయన శాంతి స్వభావుడు, అమృతం కురిపిస్తాడు. అదే మనలో మనస్సు. సూర్యుడు ఏంటంటే ప్రకాశం స్వరూపుడు, ఆయన జ్ఞానం ఇస్తాడు. ప్రకాశం అంటే జ్ఞానం, క్రియాశక్తి. ఇవి రెండు కలిస్తే జ్ఞానము ప్లస్ శాంతి.
జ్ఞానం అంటే వెలుగు కాబట్టి ఆయన వెలుగు, ఈ శాంతి అంటే ఈ చల్లదనం కాబట్టి ఈ శాంతి. ఆయన ప్రకాశం సూర్యుడు, ఈ ఆయన చల్లదనం కాబట్టి చల్లగా హాయిగా ఆనందం ఇస్తుంది చంద్రుడు. ఆయన శివుడు, ఈ శక్తి. శివుడు అగ్ని పట్టుకొని తిరుగుతున్నాడు, ఆయన చేతాగ్ని స్వరూపుడు. అమ్మవారు సోమతత్వ స్వరూపుడు. అనుకుని అమ్మ కృప చల్లగా ఉందని అమ్మ తొందరగా మనకు కరుణిస్తుంది. స్వామి కరుణించాలన్నా అమ్మ కరుణ ఉంటేనే మనకు స్వామి కరుణ దొరుకుతుంది. ఏ మా యొక్క సమరస చెడ్డి. ఇదే శ్రీచక్రం కూడా అంతే. శ్రీచక్రం అంటే శ్రీశక్తుల యొక్క పటమే, మ్యాప్ అది. అంటే మోక్షానికి గల ఒక మ్యాప్ మనకు భగవంతుడు ప్రసాదించాడు, మన ఋషులు ప్రయాణించింది. శ్రీచక్రంలో ఊర్ధ్వముఖ త్రికోణాలు ఉంటాయి, అధోముఖ త్రికోణాలు ఉంటాయి. ఊర్ధ్వముఖ త్రికోణాలేమో శివతత్వం, అధోముఖ త్రికోణాలేమో శక్తితత్వం. అవి 4 ఉంటాయి, ఇవి 5 ఉంటాయి. ఈ పరస్పరం ప్రవేశించి అక్కడనే అదే సామసంగా ఆపరించేది ఇదే, అదే శ్రీచక్రం. ఇక్కడ అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే శివుడు ఒంటరిగా సృష్టికర్త కాలేడు, అమ్మవారు ఒక్కటి సృష్టికర్త కాదు. ఇద్దరి సమన్వయమే సృష్టి జరుగుతుంది. ఇద్దరు కలిస్తేనే కలయికే సృష్టి. ఈ శివశక్తి సమరస్యమే సృష్టి యొక్క చైతన్యానికి మూలం అన్నమాట. ఇకపోతే చక్కెర బిందువు ఉంది అనుకుని ఇంతకుముందు మనం 31, 32, 33 శ్లోకాలలో మనం పూర్తిగా చెప్పుకున్నాం. అందులో తంత్రం, పంచదశి యొక్క నామం గురించి చెప్పుకున్నాం, మాతృ గురించి చెప్పుకున్నాం, అంతర్యాగం ఇప్పుడు చెప్పుకున్నాం 4. ఫస్ట్ దాంట్లో తంత్రం గురించి చెప్పాను, పంచదశి చెప్పాను, చాలా మాత్రగా చెప్పాను, అంతర్భాగం. ఇప్పుడు ఇద్దరు సమరస్యం, అంతర్యాగం. ఈ ఇద్దరి యొక్క ఆ శ్రీచక్ర బిందువులో అంతర్యాగం గురించి ఇద్దరు కలయక వారి యొక్క స్వరూపం ఎవరికి ఒకరు ఎలా డిపెండెన్స్గా ఇంత పూర్తిగా మనం నేర్చుకున్నాం. ఈ 34 శ్లోకంలో పరమరహస్యం, పరమ సమరస్యం, సమరస్యం, పరమ సమరస్యాన్ని మనకు తెలియజేస్తుంది. బిందువు ఈక్వల్ శివశక్తుల అభేదం, సచిత్తుల స్వరూపం. అక్కడ ఉపాసకుడు ఉండడు, ఇక్కడ బిందు స్వరూపం దగ్గర అదే బిందువు అంటే పరబ్రహ్మస్థానంలో అక్కడ ఉపాసకుడు ఉండడు, పూజ చేసేవాడు ఎవరు, ఉపాస దేవత ఉండదు. ఇంక వేరే ఇంద్రుడు, చంద్రుడు, గింద్రుడు ఎవ్వరు ఉండడు, ఏ దేవత ఉండదు. ఉపాసన లేదు, మంత్రం, తంత్రం, యంత్రం ఏమి ఉండదు. మరి ఉన్నది ఎవరు? శివశక్తి, శివశక్తులు మాత్రమే ఉంటాయి. అంటే సచిత్తులు మాత్రమే ఉంటారు. ఆ సచిత్తుల యొక్క బిందుస్థానమే సచిత్రమయం, అదే చిదాకాశం, అదే అఖండ చిదాకాశం, సచ్చిదానంద స్వరూప స్థలం. ఇంకా ఇంకా ఎంత చెప్పినా కూడా దీనికి అంతులేదు. ఈ టాపిక్కి మనం ఎంత చెప్పుకున్నా కూడా ఇంతేగా ఇది నడుస్తూనే ఉంటుంది. ఏకం అద్వైతం ఏం చెప్పింది? ఏకం ఏవాద్వితీయం అని, రెండవది లేదు, కొన్నది ఒకటి, అదే పరబ్రహ్మ. అందువల్ల శివుడు శక్తి 2 వేరు కాదు, ఒకటే అని చెప్పింది. అదే పరబ్రహ్మ చైతన్యం అని చెప్పింది. ఓం స్వస్తి.